ఒక కాలు ఒక కన్ను లేని రాజుని అందంగా ఎలా గీశాడో తెలుసా? ఈ పెయింటర్ ఐడియాకు ఫిదా అవుతారు. పూర్వం ఒక రాజ్యానికి రాజు ఉండేవాడు. యుద్ధంలో అతనికి ఒక కాలు ఒక కన్ను పోయాయి. ఒకరోజు రాజుగారికి తనని తాను ఒక అందమైన చిత్రపటంలో చూసుకోవాలని ఆశ కలిగింది. దేశంలోని గొప్ప చిత్రకారులందర్నీ పిలిచాడు. కాని వారంతా భయపడ్డారు. రాజుగారికున్నది ఒక కన్ను ఒక కాలు. ఉన్నది ఉన్నట్లు గీస్తే వికారంగా ఉంటుంది. అందంగా మార్చి గీస్తే అబద్ధమవుతుంది. రాజుగారికి కోపం వస్తే తల తీయిస్తారు అని ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఒక యువ చిత్రకారుడు ధైర్యంగా నేను గీస్తాను అని ముందుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత చిత్రాన్ని సభలో ఆవిష్కరించాడు. అది చూసి రాజుగారు ఆశ్చర్యపోయి అతనికి ఘనంగా బహుమతులిచ్చారు. ఆ చిత్రంలో రాజుగారు వేటకు వెళ్తున్నట్టు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యాన్ని చూస్తున్నట్టు ఉంది. గురి చూడటానికి ఒక కన్ను మూసినట్టు, మోకాలిపై కూర్చుని ఉండటం వల్ల విరిగిన కాలు కనిపించనట్టు అద్భుతంగా గీశాడు. రాజుగారి లోపాన్ని కప్పిపుచ్చి ఆయన వీరత్వాన్ని హైలైట్ చేశాడు. మన జీవితంలో కూడా అంతే. సమస్యను చూసి భయపడకూడదు. సానుకూలంగా ఆలోచిస్తే క్లిష్టమైన సమస్యలకు కూడా తెలివైన పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.